ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అంటే తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపైన దిశానిర్దేశం చేశారు. సాధారణంగానే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తన ఎంపీలతో సమావేశం నిర్వహించారంటే ప్రజల సమస్యల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి గట్టిగా పార్లమెంట్లో పోరాడండి అని దిశానిర్దేశం చేసి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణే. జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు ఇక్కడున్న ఆల్రెడీ టీవీ ఛానళ్ళు, 2-3 పత్రికలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ పెద్ద నెట్వర్క్ ఇవన్నీ ఇంకా చాలడం లేదు అన్నట్టుగా ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం పూర్తిగా ఎదుర్కోలేకపోతున్నామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే ఎంపీలకు రాష్ట్రం గురించి పోరాటం చేయండి అని దిశానిర్దేశం చేయాలి. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, చివరకు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా బ్యానర్ వేయటం కూడా ఇదే అంశాన్ని పెట్టుకుంది. అంటే చంద్రబాబు నాయుడుతో పాటు మీడియాకు కూడా జగన్ భయం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాల్సింది కాదు, జగన్మోహన్ రెడ్డిని మనం అల్లరిపాలు చేయడమే మన ధ్యేయం అన్నట్టుగా చంద్రబాబు నాయుడుతో పాటు మీడియా కూడా పనిచేస్తుంది. జగన్తో జాగ్రత్త బ్యానర్ ఐటమ్. ఆరితేరిన నేరగాడు, ఢిల్లీ స్థాయిలో ఈ విషయాన్ని ఎండగట్టండి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన వ్యక్తిని ఢిల్లీ స్థాయిలో ఎండగట్టాలంట. పదం చాలా జాగ్రత్తగా వాడారు చూడండి. ఎండగట్టడం అనేది కాదు ఇక్కడ కరెక్ట్ పదం, ప్రచారం చేయండి అన్నది కరెక్ట్ పదం. కానీ ప్రచారం చేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పారంటే అది నెగిటివ్గా వెళ్తుంది. కాబట్టి ఎండగట్టండి అని చెప్పారు ఢిల్లీ స్థాయిలో. జగన్మోహన్ రెడ్డిని పార్లమెంట్ సమావేశంలో కూడా అక్కడ కూడా పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి, జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా క్యాంపెయిన్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. రాజకీయ ఎదురుదాడిలో కూడా వెనుకబడుతున్నాం. ఇన్ని టీవీ ఛానళ్ళు, ఇన్ని పేపర్లు, ఇంతమంది వ్యవస్థ నడుపుతూ కూడా ఇంకా వెనుకబడుతున్నాం జగన్మోహన్ రెడ్డి విషయంలో అని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకు ఈవెన్ పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయండి, ఎండగట్టండి, ఢిల్లీలో ఎండగట్టండి, ఢిల్లీలో ప్రచారం చేయండి అనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు అంటే, నిన్న ఇక్కడ కూడా మళ్ళీ వివేకానంద రెడ్డి కేసును, ఆ రెండపాలలో జగన్ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఒక వైసీపీ వృద్ధ కార్యకర్త చనిపోవడం, ఇవన్నీ ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి అన్నీ చేసి మన మీద వేస్తూ ఉంటాడు అని చెప్పారు. మరి ఎన్నికలకు ముందు కరెక్ట్గా వారం ముందు మొత్తం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నీ లాగేసుకుంటారని తోడేళ్ల బొమ్మలేసి మరి పత్రికల్లో ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది కదా, మరి దాన్ని ఏమంటారు? అది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే, మనం జగన్మోహన్ రెడ్డిని లాస్ట్ టైం ఇలాగే టార్గెట్ చేసి దెబ్బ కొట్టాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన మీద అలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి కూడా మనలాగే ఆలోచిస్తారేమో, మనం లాస్ట్ మినిట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి విపరీతంగా ప్రచారం చేసి మీ భూములన్నీ లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసి దెబ్బ కొట్టాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఎదురు దెబ్బ ఏమైనా కొడతారేమో అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి లేనిపోనివన్నీ ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఒక పద్ధతిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని ఇలాంటి విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వెళ్తూ ఉన్నారు. అంటే తాను ఏ పనులు అయితే చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించానో అదే పనులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి నా మీద ప్లాన్ చేస్తారేమో అని చంద్రబాబు నాయుడు గారిని భయపడుతూ ఉన్నట్టుగా ఉంది. అంటే పార్లమెంటు వేదికను కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బకొట్టడం కోసమే వాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారనేది క్లియర్గా అర్థమవుతుంది. పైగా ఎంపీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ఎంత కమిట్మెంట్తో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న దానిపైన కూడా అనుమానాలు కలిగేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం, నాకు తెలంగాణ ముఖ్యమంటే నేను తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని చెప్పాను అని చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకున్నారు. మొన్న ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమావేశం జరిగింది ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి అయితే పక్కాగా మాకు తెలంగాణ ప్రయోజనాలే, అందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి నిన్న ఎంపీల దగ్గర కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఏమో నాకు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని ఆయన చెప్పుకుంటున్నారు, నేను మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని చెప్పాను అని చెప్తున్నారు. అంటే వీలుంటే తెలంగాణలో కూడా కాస్త రాజకీయ లబ్ధి చేకూరుతుందేమో అన్న ఉద్దేశంతో ఇలా డైల్యూట్ అయ్యి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అంత స్పష్టంగా నాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమన్నప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఏపీ విషయాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు, ఏపీ ప్రయోజనాల కోసం మేము అంతే గట్టిగా ఉంటామని చెప్పాల్సింది పోయి నాకు మాత్రం తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని చెప్పానని చెప్తున్నారు. అంటే తెలంగాణలో కూడా మెల్లగా రాజకీయంగా వేలు పెట్టి ఏదో చేయాలన్న ప్లాన్తో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కూడా అక్కడ డైల్యూట్ చేస్తూ ఉన్నారు, రాజీ పడుతున్నారు, కాంప్రమైజ్ అన్నది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా ముఖ్యమంత్రి చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యను అలసగా తీసుకున్నారేమో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టారు, ఒక డిమాండ్ కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీకు 2 తెలుగు రాష్ట్రాలు మీకు ముఖ్యమని చెప్తున్నారు కదా, కాబట్టి ఆ కమిట్మెంట్ నిజంగా ఉంటే, తెలంగాణ మీద మీకు అంత ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి అని డిమాండ్ చేశారు. సీమ లిఫ్ట్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం, వినకపోతే పోరాటాలు చేస్తామని
అందుకు తాను బాధ్యత తీసుకుంటానని, తన రక్తంలోనే పోరాటం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో కూడా ఏమన్నా నాకు పొలిటికల్గా గెయిన్ ఉంటుందేమో, అక్కడ కూడా మన అవసరాలు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో నాకు 2 రాష్ట్రాలు ముఖ్యం, ఏపీ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఏపీకి, ఏపీ ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడాలి. అది వదిలేసి నాకు 2 రాష్ట్రాలు ముఖ్యమని చెప్తున్నారంటే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టండి అన్న దాని వెనుక రాజకీయ స్వప్రయోజనమే ఉంది. పార్లమెంట్లో ఎండగట్టాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రాజెక్టుల విషయంలో, నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంటే దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కానీ సందర్భం లేదు, సమయము కాదు, వేదిక కాదు. కాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఎండగట్టండి, విమర్శించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇక్కడేమో తెలంగాణ కూడా నాకు ముఖ్యమే అంటున్నారు. దాన్ని అలసగా తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ను రద్దు చేయి మరి అంటున్నారు. మరి దానికి కూడా ఒప్పుకుంటారేమో మరి చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఒక అభద్రతా భావం ఉంది. లాస్ట్ 5 years వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇష్టానుసారం అసత్య ప్రచారాలు, ఏదో ఒక చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని పెద్దగా చేసి చాలా సక్సెస్ఫుల్గా డ్యామేజ్ చేశారు వైసీపీని. ఇంకా లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దింపేసి మొత్తం దెబ్బ కొట్టారు. సో ఇప్పుడు అలాంటి ప్లాన్లు ఏమన్నా మా మీద అవతల వాళ్ళు చేస్తారేమన్న ఉద్దేశంతో ముందే జగన్మోహన్ రెడ్డి అలా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేయొచ్చు అంటూ ముందే ఒక ప్రచారాన్ని తీసుకెళ్తూ, ఒకవేళ అలాంటిది ఏదైనా ఎదురైనా కూడా నేను ముందే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తారని, కాబట్టి ఇవన్నీ పట్టించుకోవద్దు అని ఒక ప్రజల్లో ఒక సీరియస్నెస్ తగ్గించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ తన పార్టీ నాయకులకి, మీడియాకి నూరిపోస్తూ ఉన్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది.